పురాణం ప్రకారం మన ప్రాచీన కాలంలో మగధ దేశంలో కుండినం అనే మండలానికి చెందిన చారుమతి అనే దేవీ భక్తురాలు ఉండేది. ఆమె సుగుణాల సంపన్నురాలు. భర్తకు, అత్తమామలకు, కుటుంబానికి భక్తితో సేవ చేయడంలో ముందుండేది. ఒకరోజు ఆమెకి వరలక్ష్మీదేవి కలలో ప్రత్యక్షమై, నీవు భక్తితో శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు నా వ్రతాన్ని ఆచరించు, నీకు కావలసిన వరాలు తాను కల్పిస్తానని వరమిచ్చింది. చారుమతి మేల్కొని తన కల గురించి భర్తకు, అత్తమామలకు వివరించగా వారు సంతోషించి వ్రతం చేయమన్నారు. చారుమతి తన ఊరిలోని ఇతర మహిళలకు కూడా చెప్పింది. శ్రావణ శుక్రవారంన అందరం ఉదయం తలస్నానం చేసి కొత్త వస్త్రాలు ధరించి చారుమతి ఇంటికి చేరుకున్నారు. ఆమె బియ్యంతో మండపం ఏర్పాటు చేసి పంచపలవాళ్లతో కలశాన్ని ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని ఆహ్వానించింది. పెద్ద భక్తితో పూజ చేశారు. పూజా సమయంలో 9 పోగుల తోరాన్ని చేతికి కట్టుకొని ప్రదక్షిణ చేసినప్పుడు వెంటనే ఆమె కాళ్ళకి మన్నెలు మోగాయి. రెండో ప్రదక్షిణకి చేతికి నవరత్నాల కంకణాలు ధరించబడ్డాయి. మూడో ప్రదక్షిణానికి అందరి ఇల్లు ధనం, ఆభరణాలతో నిండిపోయాయి. అందులోని మహిళలందరూ చారుమతిని పొగిడారు. వరలక్ష్మి వ్రతం ఫలానుగ్రహంతో వారు సకల సౌభాగ్యాలతో జీవించారు. ఇలా వరలక్ష్మి వ్రతాన్ని ఏటా శ్రద్ధగా చేయడం వలన నారీ సౌభాగ్యం, ఐశ్వర్యం, కుటుంబ శాంతి కలుగుతాయని నమ్మకం.